జోహ్రాన్ మమ్దాని ఈ పేరు ఈరోజు వైరల్ అవుతుంది. న్యూయార్క్ మేయర్గా గెలిచాడు. అతను డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా గెలిచాడు. న్యూయార్క్ అంటే ప్రపంచానికే వాణిజ్య రాజధాని, అమెరికాలో అతిపెద్ద నగరం. దాని ఎకానమీ దాదాపు భారతదేశం ఎకానమీలో సగం ఉంటుంది. అంత పెద్ద ప్రాంతానికి మేయర్గా గెలవడం అనేది చిన్న విషయం కాదు. కేవలం 34 ఏళ్ళ వయసు అతనిది. అతనికి భారతదేశ మూలాలు ఉన్నాయి. తండ్రి 2 తరాల వెనుక గుజరాత్ ముస్లిం, తల్లి పంజాబు వనిత. మీరా నాయర్ అని చాలా ప్యారలల్ సినిమాలు తీసిందామె. మన దేశంలో జనానికి ఏమంటే ఊళ్ళో పెళ్ళైతే కుక్కలకు పండగ అన్నట్టు భారతదేశ మూలాలు ఉన్న వాళ్ళు ఎక్కడ గెలిచినా మనం ఇక్కడ పండుగ చేసుకుంటూ ఉంటాం. అదో గర్వకారణం మనకి. మనం ఇక్కడేం ఎదగక్కర్లా, ఇక్కడ గొప్ప వాళ్ళం కానక్కర్లా. ఎక్కడెక్కడో గొప్ప వాళ్ళు అయితే మనం పండుగ చేసుకుంటూ ఉంటాం. అలాంటి న్యూస్ కూడా నడుస్తూనే ఉంది. ఇప్పుడు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇతను గెలవడానికి. ఒక పక్క క్రిస్టియానిటీనే నెంబర్ 1గా ఉండాలా అమెరికాలో, ఇతర మైనారిటీ మతాలు ఏటికి స్థానం ఉండకూడదు అనే ఒక ఫండమెంటల్ భావజాలం ప్రచారమవుతున్న టైంలో ఇతను ముస్లిం గెలిచాడు. వయస్సు అనుభవం ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడి గెలిచాడు. అమెరికాలో పాలకులు డెమోక్రాట్లు ఉన్నా రిపబ్లికన్లు ఉన్నా ఇజ్రాయెల్ని సమర్థిస్తూ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ట్రంప్ దేశాధ్యక్షుడిగా డైరెక్ట్గా ఇజ్రాయెల్ పక్కే ఉన్నాడు. ఇతను ఇజ్రాయెల్ని ఖండించి పాలస్తీనియన్ల స్వతంత్రం స్వేచ్ఛ కోసం నిలబడి మాట్లాడినాడు. ట్రంప్ బెదిరిస్తాను లెక్క చేయాలి. ఇతన్ని కమ్యూనిస్టు, సోషలిస్టు, ఇతని ఆహారపు అలవాట్లు పనికిమాలని ఎన్ని రకాలుగా ఇతను ట్రోల్ చేసినా లెక్కే చేయాలి. పైగా యూత్ ఎట్లా కనెక్ట్ అయినాడు ఇతను. న్యూయార్క్ అంటేనే ఇది మెట్రోపోలిస్. ఎన్నో సంస్కృతులు, ప్రపంచంలో ఉండి జనమందరూ అన్ని రకాల్లో అక్కడ ఉంటారు. ముస్లింలు ఉంటారు, బుద్ధులు ఉంటారు, హిందువులు ఉంటారు, క్రిస్టియన్ మెజారిటీ కావచ్చు, అందరూ ఉంటారు అక్కడ. అనేక మంది తమ అదృష్టం పరీక్షించుకోవడానికి, బతకడానికి వస్తారు. అక్కడ చదువుకోవడానికి వస్తారు. ఐక్యరాజ్య సమితి భవనాలు కూడా అక్కడే ఉంటాయి. చాలా కీలకమైన ప్రాంతం అది. అక్కడ జనం యొక్క జీవితాలు ఎంత దరిద్రంగా ఉన్నాయో ప్రత్యక్షంగా ఈ జోహ్రాన్ మమ్దాని చూశాడు. అతని ఎన్నికల వాగ్దానాలు కూడా విలక్షణంగా ఉన్నాయి. ఇక్కడ నివసించడానికి వచ్చేవాళ్ళు, చదువుకోవడానికి కానీ పని కోసం కానీ వచ్చే వాళ్ళకి ఇల్లు దొరకవు. అద్దెలు విపరీతంగా ఉంటాయి. వాళ్ళ సంపాదనలో 3వ వంతు అద్దెకే పోతుంది. అందుకని అతను పెట్టిన ఒక నినాదం ఏంటంటే, ఇళ్ళ అద్దెల్ని ఫ్రీజ్ చేస్తా, కొంతకాలం పాటు పెంచకుండా ఆపేస్తా. అది జరుగుతుందా జరగదా కాదు. ఈ నినాదం ప్రజలకు నచ్చింది. ఆ తర్వాత చిన్న తరగతి వాళ్ళకి, అనగా దిగువ మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఖరీదు తక్కువగా ఉండే ఇళ్ళని 2 లక్షల దాకా కట్టిస్తా కొంతకాలంలో. కాబట్టి ఇళ్ళ సమస్యను పరిష్కరించడానికి కూడా ప్రయత్నం చేస్తా. ఇది 2వ నినాదం. తర్వాత కొద్ది డబ్బు మిగిలినా కూడా జనానికి మేలే. న్యూయార్క్ సిటీ పరిధిలో బస్సులకి ఛార్జీలు లేకుండా ఎవరైనా ప్రయాణం చేయొచ్చు. ఈ నిర్ణయం చేస్తా అన్నాడు. చాలామంది సింగిల్ పేరెంట్స్ ఉంటారు. భర్తలు భార్యలు విడిపోయిన తర్వాత పసిపిల్లలు అయితే తల్లి దగ్గరే పెరుగుతూ ఉంటారు. సింగిల్ పేరెంట్గా ఉండేవాళ్ళు పిల్లల్ని సంరక్షించుకోవాలా, ఉద్యోగాలకు పోయి సంపాదించుకొని బతకాలా. ఆ చిన్న పిల్లల సంరక్షణ పెద్ద సమస్య కింద మారింది వాళ్ళకి. అందువలన 6 వారాల వయసు నుంచి 5 ఏళ్ళ వయసు వచ్చేదాకా పిల్లలకి ఉచితంగా సంరక్షణాలయాలు పెడతా అన్నాడు. ఇది ఆ రకమైన పేరెంట్స్ అందరిని అద్భుతంగా ఆకర్షించే నినాదం. అంతేకాకుండా ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇదివరకు ఉన్న ధరల కంటే ట్రంప్ యొక్క టారిఫ్ విధానాల వలన ధరలు పెరిగి మధ్యతరగతి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతి కౌంటీలో, అంటే ప్రతి పేటలో చౌక ధరలతో, అంటే రీజనబుల్ ధరలతో ప్రభుత్వమే ఒక కిరాణా దుకాణం పెట్టేస్తని వాగ్దానం చేశాడు. తర్వాత మినిమం వేజ్, పనులు చేసుకునే వాళ్ళకి కనీస వేతనం $30 గంటకు ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాడు. ఇది కూడా చాలామందిని ఆకర్షించింది. న్యూయార్క్ అంటేనే వలసల ప్రాంతం. నేను వలసనే, నేను వలసల కోసం నిలబడతా, వాళ్ళ హక్కుల కోసం నిలబడతా అని ఓపెన్గా ప్రకటించాడు.
పోలీసు యొక్క పాత్రను తగ్గించి ప్రజల్లో ఉండే అనేక సమస్యలు, నేరుగా నేరానికి సంబంధం లేని సమస్యలు కూడా బోర్డు ఉంటాయి. ఇవన్నీ పోలీసుల మీద ఒత్తిడి చేసే కంటే సామాజిక భద్రతని మరో రూపంలో మనం అందించడం ఉపయోగకరమని పోలీసుల యొక్క అధికారాలు తగ్గించే కార్యక్రమం చేశాడు. ఇది కూడా ప్రజలకు నచ్చింది. ఇవన్నీ వాగ్దానాలు చేసిన బాగానే ఉంది, ఇవన్నీ ఎట్లా నెరవేరుస్తావు అనే క్వశ్చన్ ఒకటి వస్తే డెలిబరేట్గా అతను చెప్పింది ఏంటంటే, చాలా చోట్ల పాలకులు చెప్పడానికి సందేహిస్తారు. కార్పొరేట్ పన్నుని 7.25% నుంచి 11.5% పెంచుతాను. $10 లక్షల పైన ఆదాయం ఉన్న వాళ్ళ పైన 2% అదనంగా ఆదాయ పన్ను వేస్తాన్నారు. ఈ 2 పద్ధతులతో డబ్బు సేకరిస్తా, ఈ పనులన్నీ చేస్తాన్నాడు. కానీ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, ఈ పనులంటికి ఎంత ఖర్చు అయితే ఒక లెక్కలేశారు. అద్దె గృహాలకి అద్దె పెంచకుండా ఉంటే అద్దె గృహాలను ఇచ్చేటోళ్ళ నుంచి రెసిడెన్స్ రావచ్చు. దాన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి. గృహాల నిర్మాణం 2 లక్షల ఇల్లు కట్టడానికి $10,000 కోట్ల అవుతుంది. ఒకరోజు కట్టడు, స్ప్రెడ్ చేస్తారు అనుకోండి. ఏమైనా ఆ కమిట్మెంట్ అంతా. ఉచిత బస్ సేవలు $80 కోట్ల అవుతుంది. సార్వత్రిక బాలల రక్షణ 6 వారాల నుంచి 5 ఏళ్ల దాకా పిల్లలను రక్షించడానికి ఆలయాలు కడతాన్నాడు కదా, వసతులు కడతాన్నాడు కదా. $500 నుంచి $1,000 కోట్ల అవుతుంది. ప్రభుత్వం నడిపే కిరాణా దుకాణాలను పెట్టడానికి $6 కోట్ల ఖర్చు అవుతుంది. ఇదంతా కలిపితే దాదాపు $11,000 కోట్ల అయ్యేటట్టు కనపడతా ఉంది. కానీ కార్పొరేట్ పన్ను పెంచడం ద్వారా వచ్చే ఆదాయం $500 కోట్లే వచ్చేది. $500 కోట్ల వచ్చేది. $500 కోట్ల అదనంగా సంపాదించి $10,000 కోట్ల అవసరమయ్యే కమిట్మెంట్స్ ఎట్లా నెరవేరుస్తాడు? న్యూయార్క్లో వచ్చే ఆదాయంతో చేయలేడు. న్యూయార్క్ రాష్ట్రం, ఆ రాష్ట్రం మొత్తం బడ్జెట్లోంచి కొంత కేటాయిస్తే తప్ప చేయడం కష్టం. మరి రాష్ట్రం అంతా బడ్జెట్ దీనికి కేటాయించడానికి సహకరిస్తారా? ఈ కార్యక్రమానికి ట్రంప్ ఎట్లా సహకరిస్తాడు? అతను పెద్ద మాటలే మాట్లాడినాడు కదా. ఇతను మందాన్ని గెలవకుండా ఉండడానికి చేయాల్సినంతా చేశాడు, దుష్ప్రచారం చేశాడు. న్యూయార్క్ సిటీలో ట్రంప్ పెరిగాడు. ఆయన ఉన్న ప్రాంతంలోనే ఓడిపోయే ప్రమాదం. కాకపోతే న్యూయార్క్ సిటీ అనేది మొదటి నుంచి ట్రెడిషనల్గా డెమోక్రాట్ల అడ్డా. ఓటర్లలోనే 500-400 డెమోక్రాటిక్ ఓటర్లే ఉంటారు. కాబట్టి గెలవడం సులభమే. కానీ ఇతను తీసుకున్న రాడికల్ స్టెప్స్ చూడడానికి ఎలా ఉంటాయి? సోషలిస్ట్ స్టెప్స్, కమ్యూనిస్ట్ స్టెప్స్ లాగా కనపడతాయి. పెట్టుబడిదారి అమెరికాలో కమ్యూనిస్ట్ మాటలు మాట్లాడేది ఏంటి? ఈ సమస్య ఉంటుంది కదా. డెమోక్రాటిక్ పార్టీలోనే 3 రకాల జనం ఉంటారు. డెమోక్రసీ ఉంటే చాలు అనే బాపతో, అంటే LGBTQ లాంటి వాళ్ళ హక్కులు ఉండాలి, ప్రజలందరికీ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉండాలి, ఇలాంటి పైన నినాదాలు లాంటివి ఉంటే చాలు అనుకునే బ్యాచ్ ఒకటి. సోషల్ డెమోక్రాట్స్, ఇంకొంత అభివృద్ధికరమైన ఆలోచన కలిగిన వాళ్ళు ఒక బ్యాచ్. లెఫ్ట్ పీపుల్, పూర్తిగా రాడికల్గా ఆలోచించే వాళ్ళు, ఈ మమ్దాని ఆ బ్యాచ్. ఇదివరకు బెర్నీ సాండర్స్ అని జో బైడెన్తో పోటీ చేసి వెనక దగ్గర చూడండి, అతను కూడా అలాంటి లెఫ్టే. దేన్ని సూచిస్తుంది ఇదంటే, అమెరికన్ సమాజంలో ఒక రాడికల్ చేంజ్ మొదలైంది. ఈ చేంజ్ ఏంటంటే, ఎప్పుడూ ధనవంతులు కావడం, పేదోళ్ళు మరింత పేదోళ్ళు కావడం. ఇప్పుడైతే షట్ డౌన్ అనేది అమెరికాకు వచ్చిన తర్వాత తిండి గింజలు కూడా అత్యంత అడుగునుండలకు దొరకని పరిస్థితి వచ్చింది. తిండి కోసం క్యూలు కడతా ఉన్నారు. సోషల్ సెక్యూరిటీ మెజర్స్ దాదాపు 0కి వెళ్ళిపోయినాయి. అంటే అమెరికాలో కూడా ధనిక దేశం అయినప్పటికీ కూడా పేదలు ఉంటున్న దేశమే. పేదలు ఉన్నారు, ఇంకక్కడ వలసలు వచ్చేవాళ్ళు ఉన్నారు, బతుకుదెరువు ఎత్తుక్కుంటూ. వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోవాలని ట్రంప్ మాట్లాడడం, టారిఫ్లు విధించడం ద్వారా అమెరికాని గ్రేట్ అగైన్ కింద మారుస్తాను అంటున్నాడు. కానీ దాని బదులు ఏం జరుగుతుందంటే, చైనా లాంటి దేశాల్లోంచి చౌకగా వచ్చే వస్తువుల్ని ఎక్కువ టారిఫ్ వేస్తే ధరలు పెరిగితే, చౌక వస్తువులతో జీవితాలు నడుపుకునే వాళ్ళకి వస్తువుల ధరలు పెరుగుతాయి. కాబట్టి ఆ జీవితం గడపడం కష్టం. ట్రంప్ అనుకున్నది అమెరికాను గొప్ప చేద్దామని. కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే, అమెరికాలో ఉండే వాళ్ళకి జీవన ప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ అసంతృప్తి కారణం. ఒక కింగ్ లాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు,
నువ్వేం మాకు ఇంకా అక్కర్లేదు అనే పేరుతో 400 నగరాల్లో జనమందరూ నిరసన తెలియజేశారు. దాదాపు 70 లక్షల మంది ఒకరోజు బయటకు వచ్చినారు. ఈ మధ్య 10 నెలలు కూడా కాలే ట్రంప్ అధికారంలోకి వచ్చి 10 నెలల్లోనే ఎంత మూట కట్టుకోవాలో అంత డిస్క్రెడిట్ మూట కట్టుకునే పరిస్థితి వచ్చింది. అమెరికాను పరిపాలించిన అధ్యక్షులు అందరిలో కంటే ట్రంప్ అత్యంత దిగువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగా నమోదయ్యాడు. ఇవన్నీ కూడా జనాన్ని ఆలోచనలో పడేసినాయి. పైగా జనరేషన్ జెడ్ అని ఒకటి ఉండనే ఉంది. 5 రోజులు పని చేస్తాం, 2 రోజులు జలసాలు తిరుగుతాం, సంపాదించి కుప్పలేసేది ఏంది. పైగా ఈ ఆలోచనలు ఇలా పెరగడానికి కారణం కరోనా కూడా ఒకటి. కరోనా జబ్బు వచ్చిన తర్వాత దిక్కుమాల సావులు తెచ్చారు. అమెరికా, బ్రిటను, పశ్చిమ ఐరోపా దేశాలు 5 నుంచి 10% కరోనా పాజిటివ్స్ మరణాలు ఉన్నాయి. ఇండియాలో 0.9%, ఆఫ్రికాలో 0.3% అయితే. అంటే అంటురోగాలను జయించాం చాలా కాలం క్రితమే అనుకుంటున్న సమాజంలో ఎక్కువ మంది మరణించారు. ధనమున్నా ధనం లేకపోయినా పోయేదే అనే భయం ఒకటి జనానికి కలిగింది. కరోనా తర్వాత ప్రపంచం మొత్తం భిన్నంగా ఆలోచించాలి పరిస్థితి వచ్చింది. వీటన్నిటి ఫలితంగా ఇది వెనుకబడ్డ దేశాల్లో జనాకర్షక ప్రకటనలు చేస్తే, పాలసీలు ప్రకటిస్తే ఓట్లు దండుకోవచ్చు అనే పరిస్థితి ఈరోజు అమెరికాకు కూడా వచ్చిందని అర్థమవుతుంది. కాకపోతే అమెరికాలో ఇతను చేసిన వాగ్దానాలు, ప్రతి వాగ్దానం వెనుక ఒక రీజన్ ఉంది, ప్రజలకు అవసరం ఉంది, ఫైనల్గా ఉత్పాదకత పెరుగుతుందనే ఒక ఆలోచన ఉంది. దాన్ని కవర్ చేయడానికి ఎక్కడి నుంచి సంపాదించాలంటే ఇప్పటిదాకా ప్రజల దగ్గర అధికంగా వసూలు చేసి పోగేసుకున్న వాళ్ళ దగ్గర వసూలు చేయాలి, వేరే మార్గం లేదని చెప్తున్నాడు. ఇది ఖచ్చితంగా రాడికల్ ఆలోచనే. ఈ ఆలోచన అమలు చేయడానికి అతనికి ఎన్ని రకాల అడ్డంకులు వస్తాయని మనం ఇప్పుడు చెప్పలేం. చాలా ఖరీదైన ప్రణాళికలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలని చూసాం మనం. అద్దె ఫ్రీజ్ చేయటం, ఉచిత బస్సులు అంటే కొన్ని వర్గాలు దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. కొన్ని ప్రామిసెస్ ఏం చేసినవి మేరకు అధికార పరిధిని దాటి ఉన్నటువంటివి అవి. దీన్ని మనం చూడాల్సిన తీరు ఏంటంటే, ఒక మార్పుని ఈరోజు ప్రపంచంలో సమాజం కోరుకుంటుంది. పెట్టుబడిదారులు అనేవాళ్ళు 2 రకాల పెట్టుబడిదారులు ఈరోజు ఉన్నారు. ఒక రకమైన పెట్టుబడిదారులు వేగంగా మనం జనం దగ్గర లాక్కునే దాన్ని లాక్కొని మనం బలంగా తయారయ్యాం, పోగేసుకున్నాం లక్షల కోట్లు అనే ఆలోచన కలిగిన వాళ్ళు ఒక గ్రూపు. రెండవ గ్రూపు, మనం ఇంత దురాశాపూరితంగా ఆలోచించేటట్లయితే ప్రజలు మరింత పేదలుగా మారితే, వాళ్ళ అసంతృప్తి పెద్ద ఉద్యమం కింద మారేటట్లయితే మన ఉనికికే ప్రమాదం. కాబట్టి ట్రెడిషనల్గా గతంలో లాగానే నెమ్మదిగానే మనం సంపాదించే కార్యక్రమం చేద్దాం. అంటే కార్మికుల యొక్క శ్రమశక్తి శ్రమగా మారే క్రమంలో తన విలువ కంటే ఎక్కువ విలువను ఉత్పత్తి చేస్తున్నది ప్రకృతి నియమం. ఆ ఎక్కువ ఉత్పత్తి చేసే మొత్తం మింగేద్దామనేది ఒక బ్యాచి. కొంత కార్మికులకు కూడా ఇస్తే వాళ్ళు తృప్తి పడతారు. సమాజంలో టెన్షన్లు వెరక్కకుండా ఉంటాయి. మనం దాంట్లోంచి లాభం కింద తీసుకునే భాగాన్ని ప్రశాంతంగా ఇదివరట్లాగానే తీసుకోవడం సాధ్యమవుతుంది అని భావించే గ్రూపు. ఈ గ్రూపులు అన్ని దేశాల్లో తయారయ్యాయి. మన దేశంలో అదాని, అంబానీ లాంటి వాళ్ళు వేగంగా సంపాదించి కుప్పేసుకుందాం అనుకునే బ్యాచ్. తాతాలు, బిర్లాలు నెమ్మదిగానే సంపాదించుకుందాం, జనానికి నొప్పి తెలియకుండానే ఈ అదనంగా తయారవుతున్న విలువని మన భాగం లాక్కుందాం అనుకునే బ్యాచ్. అందుకనే తాతాల యొక్క ఆస్తుల్లో దాదాపు 65% చారిటీకి ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. నీకు అమెరికాలో కూడా వారెన్ బఫే కానీ, బిల్ గేట్స్ కానీ, రాక్ఫెల్లర్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్ వీళ్ళందరూ ఎంతో కొంత తిరిగి సమాజానికి ఇవ్వాలని అనుకోవడానికి కారణం ఏంటంటే, ఎంతో కొంత ఇవ్వడం ద్వారా ప్రజల్లో ఉండే అసంతృప్తిని తగ్గించి, ప్రజల యొక్క నిరసన స్వభావాన్ని తగ్గించి, ప్రజలు తిరుగుబాటు చేయాలనే కోరికను తగ్గించి తమ జీవితాలని కొనసాగించుకోవచ్చు అనే పెట్టుబడిదారులు. వీళ్ళని సాధారణంగా మనం మంచి పెట్టుబడిదారులు అని పిలుస్తుంటాం. పెట్టుబడిదారుడు అంటే మంచి ఇచ్చాడు ఏముండదు. పెట్టుబడిదారుడే. వేగంగా పోగేసుకుందాం అనుకునే వాళ్ళు నెమ్మదిగా పోగేసుకుందాం అనుకోలేదు తప్ప, అనే 2 రకాలే తప్ప ఇంక వేరే రకం ఏముండదు. ఉచితాలు రాయితీలు ఎలా చూడాలి? ఉచితాలు రాయితీలు అనేవి కేవలం ఉచితం కోసం ఉచితం ఇస్తున్నారా,
అనవసరమైన ఉచితమా, ప్రజల యొక్క సస్టైన్ కావడానికి బతకడానికి పనికొచ్చే ఉచితము, అది ఆరోగ్యానికి విద్యకి లింక్ అయిన ఉచితము, జీవనం అనేది మెరుగైతే ఉత్పాదకత పెరుగుతుందనే దానికి పనికొచ్చే ఉచితము, ఈ 2 రకాల ఉచితాల్లో ఏ రకమనేది చూడాలి. మన దేశంలో కూడా ప్రజల విద్య బాగుపడడానికి, ప్రజల యొక్క ఆరోగ్యం బాగుపడడానికి చేసే ఉచితము ఇది పెట్టుబడి లాంటిది. ఎప్పుడైనా ప్రజల విద్య, ప్రజల ఆరోగ్యం దేశానికి పెట్టుబడి, దానికి ఉపయోగపడే ఉచితాలు. రెండోది, బతకడానికే సాధ్యం కాకుండా ఉన్న పరిస్థితుల్లో జీవించే హక్కుకు ఉపయోగపడే ఉచితాలు కూడా పెట్టుబడి లాంటివి. అలా జనాన్ని బతికించుకొని వాళ్ళు శ్రమ చేయగలిగే శక్తిని మనము దేశం యొక్క క్యాపిటల్ కింద మార్చుకుంటే దేశం అభివృద్ధి అవుతుంది. కానీ ఈరోజు అట్లాంటి భాష లేదు. దేశం అభివృద్ధి కావడం అంటే దేశం మొత్తం యొక్క సంపద పెరగడం. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా లెక్కేస్తారు? ఒక డబ్బున్నోడికి ₹1,00,000 ఆదాయం వచ్చి డబ్బు లేనోడికి 1000 ఆదాయం వస్తే ఇద్దరు ఆదాయాలు కలిపి బై 2 అని డివైడెడ్ బై చేస్తే 50,500 అవుతుంది. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ 50,500 లెక్కేస్తారు. కానీ అట్లుండదు వాతావరణం. వాడి దగ్గర 1,00,000 ఉంటుంది, వీడి దగ్గర 1000 ఉంటుంది. ఈ 1000 ఎప్పుడైపోద్ది తినడానికి? వాడి దగ్గర 1,00,000 కూడా తినడానికి 1000 ఖర్చు అయితే 99,000 మిగులుతుంది అక్కడ. వాడి పొట్ట జానడే, వీడి పొట్ట జానడే. ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థగా పెరుగుతున్నామనే మాటల చాటున పెరుగుతున్న పేదరికాన్ని బయటికి రానియకుండా దాటేస్తున్నారు. 3వ ఆర్థిక వ్యవస్థగా, 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారతదేశం అని పిలుస్తున్నారు. జపాన్ను దాటిపోయినాం, బ్రిటన్ను దాటిపోయినాం అంటున్నారు. ఇదంతా చాలా గొప్ప విషయం అంటున్నారు. జపాన్ జనాభా ఎంత, ఇండియా జనాభా ఎంత? బ్రిటన్ జనాభా ఎంత, ఇండియా జనాభా ఎంత? జపాన్లో, బ్రిటన్లో ప్రజల యొక్క జీవన ప్రమాణాల స్థాయి ఏంది, మన జనం జీవన ప్రమాణాల స్థాయి ఏంది? వాళ్ళ జీవన ప్రమాణాలు మన ప్రజల జీవన ప్రమాణాల కంటే 20-30 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇది మాట్లాడరే. పోల్చుకుంటే ఎవరితో పోల్చుకోవాలా? భారతదేశం మన జనాభాకి దగ్గర జనాభాను చైనా వాళ్ళతో పోల్చుకోవాలా? అంతేగాని మనకంటే 10వ వంతు జనాభా, 20వ వంతు జనాభా ఉండే దేశాలతో పోల్చుకొని పెరిగినాం అనుకుంటే ఎట్లా? దాని చాటున పెరుగుతున్న పేదరికాన్ని దాచిపెడితే ఎలా? ఇవన్నీ మాటల గారడీతో ప్రభుత్వాలు నడిపెట్టోలు చేస్తూ ఉంటారు. ఇక్కడ జోరాన్ మమ్డాని మాట్లాడేటప్పుడు ప్రజలకి తక్షణ సమస్యలుగా ఉన్నవి ప్రజల యొక్క మనసులు చొరుగునే నినాదాలు పెట్టినాడు. ఇది మాత్రం క్లియర్. ఇక్కడ కానీ అతను జయప్రదం కాగలిగితే సంభావ్య పాసిబుల్ 3 ఏళ్ల తర్వాత అమెరికా ప్రెసిడెంట్గా పోటీ చేయగలిగే అర్హత కలిగిన వ్యక్తిగా మారతాడు. కొన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగిన. అందువల్ల ఏటిని కాన్సన్ట్రేట్ చేయాలా? ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే, తక్కువ ఖర్చుతో అయిపోయే పనులు ఉన్నాయి కొన్ని. పిల్లలకి బాలల సంరక్షణ కేంద్రాలు పెట్టడం, కిరాణా దుకాణాలు పెట్టడం, ఉచిత బస్ సేవలు, వీటన్నిటికీ కలిపితే 500 కోట్ల కంటే కాదు, 500 కోట్లు ధనవంతుల మీద పన్నేస్తూ వచ్చేస్తాయి. ఈ 3 పనులు చేసేయగలడు. రెంట్లు ఫ్రీజ్ చేయటం కూడా జనం యొక్క పాపులర్ డిమాండ్ కాబట్టి చేయటం సాధ్యమే. ఇళ్ళు కట్టించడం అనే కార్యక్రమాన్ని స్పేస్ చేసుకోవాలి. ఇతను ఉండే పీరియడ్లో పూర్తి కావు. ఏడాదికి నేను లెక్కను కట్టుకుంటూ పోతే జరుగుతుంది పని అనే ఒక అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి వాగ్దానాలు నెరవేర్చడం వాగ్దానాలు నెరవేర్చగలిగే సామర్థ్యం ఉన్న మేయర్ కింద గుర్తింపబడతాడు. అలా చేస్తే రేపు పొద్దున అమెరికా ప్రెసిడెంట్గా పోటీ చేయడం సాధ్యమవుతుంది. రాబోయే కాలంలో అమెరికా ప్రభ తగ్గిపోద్ది. అమెరికా ప్రపంచానికి నెంబర్ 1గా ఉండటం అనేది ఉండదు. డాలర్ ప్రభావం తగ్గుతుంది. జనరేషన్ జెడ్ యొక్క ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల దగ్గరికి తప్పదు. పర్యావరణ స్పృహ కూడా పెరగక తప్పదు. ఇవన్నీ జరిగినప్పుడు అమెరికాలాగా బతకనిస్తే చాలు. ప్రపంచాన్నంతా దోచుకు తినే అమెరికాగా ఉండకుండా అలా చేయాలంటే జోహ్రాన్ మమ్డాని లాంటి వాళ్ళు అనేక మంది అక్కడ తయారు కావాలా. వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ప్రధానమైన 2 అంశాలు ఉన్నాయి. ఆయుధ పరిశ్రమ నెంబర్ 1 పరిశ్రమ ఈరోజు అమెరికా ఉన్నది. ఆయుధ పరిశ్రమను కట్టడి చేయకుండా అమెరికా ప్రజల జీవితాలు బాగుపడవు. అమెరికా నెంబర్ 1గా అయితే ఉండదు. ప్రజల జీవితాలు బాగుపడాలంటే అది కట్టడి కావాలా. రెండోది, అమెరికాలో దరిద్రపు అలవాటు గన్ కల్చరు. అమెరికా జనాభా కంటే ఎక్కువ గన్స్ ఉన్నాయి జన్మ దగ్గర. ఈ కల్చర్ని
అదుపు చేసే ఆలోచన ఇతని మాటల్లో ఉంది. న్యూయార్క్ ప్రజలు కూడా దాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టడం న్యూయార్క్ సిటీ మేయర్గా సాధ్యం కాదు అతను ఇక్కడ ఆగకూడదు కూడా. దేశానికి ప్రెసిడెంట్ కావాలని ఆలోచన చేయాలి. చేసినప్పుడు పాపులర్ అభిప్రాయం సేకరించుకుని అతను చేయాలి. అసాధ్యం కాదు. ఎందుకంటే దేశమంతా బానిసత్వంలో ఉన్న సమయంలో దక్షిణ ప్రాంతం అమెరికా అంతా బానిసల మీద బతికే సమాజం, ఉత్తరాన పరిశ్రమలో ఉన్న టైంలో అబ్రహాం లింకన్ ఒక బోల్డ్ స్టెప్ తీసుకొని పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే విపరీతంగా వర్కర్స్ కావాలి. వర్కర్స్ అందరూ బానిసల రూపంలో రైతాంగానికి కట్టుబడి ఉంటే మనకు వర్కర్లు దొరకరు. బానిసత్వం రద్దు చేస్తే వాళ్ళందరూ లిబరేట్ అవుతారు. ఆ పేరుతో వాళ్ళందరినీ కూడా వర్క్ ఫోర్స్ కింద అబ్జర్వ్ చేసుకోవడం సాధ్యమవుతుంది. వర్క్ ఫోర్స్ పెరిగితేనే వర్కర్స్ యొక్క జీతాలు తగ్గించడం సాధ్యమవుతుంది అనే ఫిలాసఫీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నది. ఇదంతా ఇట్లే తెలిసి అబ్రహాం లింకన్ బానిసత్వం రద్దు చేశాడా, లేక ఇందులో మానవీయ కోణం ఉందని చర్చ అవతల పెట్టండి. కానీ ఈ కోణంలో పరిశ్రమాధిపతులు, ఉత్తరాది ప్రాంతం వాళ్ళందరూ దీన్ని వినియోగించుకున్నారు. అటువంటి ఒక బోల్డ్ స్టెప్ అబ్రహాం లింకన్ తీసుకోవడం సాధ్యమైనప్పుడు జోరాన్ మమ్డాని ఒక బోల్డ్ స్టెప్ తీసుకుని ఎందుకు సాధ్యం కాదు? అందువల్ల అతని వైపు అమెరికా ప్రజలే కాదు, ప్రపంచమంతా చూస్తూ ఉంది. బాగా షావుకారులుగా మారినటువంటి దేశాల భవిష్యత్తు ఆలోచన ఎలా ఉంటుంది అని సీరియస్గా చూసే పరిస్థితి ఈరోజు న్యూయార్క్ మేయర్గా జోరాన్ మమ్డాని గెలవడం ద్వారా ముందుకొస్తుంది.